మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. పహల్గాంలో జరిగిన ముష్కరుల దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అలాగే ఉప ప్రధాని ఇషాక్ దార్ మాత్రం ఈ ముష్కర దాడికి పాల్పడిన వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు అంటూ అభివర్ణించారు. అసలు ఈ దాడి వెనక ఉన్న కారణాలేంటి? భద్రతా వైఫల్యమే కారణమా, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ టార్గెటా? ఇప్పుడు రాష్ట్రపతితో ఒకవైపు అమిత్ షా, ఇంకొక వైపు జైశంకర్, వీళ్ళిద్దరూ కలిసి భేటీ అవ్వడం వెనక ఉన్న అసలు విషయం ఏంటి? యుద్ధం రాబోతోందా? పాకిస్తాన్ ను కట్టడి చేయడానికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రస్తుతం నాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ అలాగే ఐపీఎస్ జయచంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ముష్కర దాడి గురించి అనేక విషయాలను పిన్ టు పిన్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. చూశారు కదండి సార్, పహల్గాం లో జరిగిన ఈ దాడితో భారతీయులందరూ కూడా కన్నీరు పెడుతున్నారు సార్. ప్రతి ఒక్కళ్ళ హృదయం ద్రవించిపోతుంది. ముఖ్యంగా ఇది మతోన్మాద ఉగ్రవాదం, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు దీని మీద ఉన్నా కానీ మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఇలా అమాయకుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న వాళ్ళని స్వాతంత్ర సమర యోధులు అన్నారు ఆయన. దీని మీద మీరు ఏమంటారు సార్? ముందుగా మొన్న ఏప్రిల్ 22 నాడు పహల్గాంలో ఈ ముష్కరులు చేసిన దాడిలో మరణించిన 26 మందికి, వాళ్ళ ఫ్యామిలీస్కి, తర్వాత గాయపడిన సుమారు 18 మందికి కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ పహల్గాం గురించి ముందు కొంచెం నేను చెప్తాను. సుమారు 25 ఏళ్ల క్రిందట నేను పహల్గాం వెళ్ళడం జరిగింది. అది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. నేను అక్కడ ట్రెక్కింగ్ చేశాను, తర్వాత హార్స్ రైడింగ్ చేశాను. ఎంతో చక్కటి ప్రదేశం. ఒకవైపు విశాలమైన మైదానాలు, ఒకవైపు అద్భుతమైనటువంటి చెట్లు, అలా తలెత్తి చూస్తే దూరంగా స్నో పీక్స్ అంటే మంచు శిఖరాలు, ఇవన్నీ కనిపిస్తూ భూతల స్వర్గంలాగా ఉంటుంది ఆ ప్లేస్. కానీ తర్వాత దానికి కొంత ప్రాధాన్యత తగ్గింది. మళ్ళీ 2019లో మోడీ గారు ఆర్టికల్ 370ని తొలగించి కాశ్మీర్కి ఉండేటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని తీసివేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ యొక్క పహల్గాం అనేటువంటి ప్రదేశానికి ప్రాధాన్యత నెమ్మదిగా రావడం మొదలెట్టింది. యాత్రికులు, టూరిస్టులు బాగా పెరిగారు. మీకు ఫిగర్స్ చెప్పాలంటే 2022లో 1.6 crores టూరిస్టులు వచ్చారు. 2023లో 2.1 crores, ఇంకో 60 లక్షలు పెరిగారు. 2024లో 3 crores. ఇప్పటికి ఈ సంవత్సరం ఆల్రెడీ 1.8 crores ట్రావెలర్స్ అక్కడికి వెళ్ళారు, టూరిస్టులు అక్కడికి వెళ్ళారు. టూరిస్టులు ఎక్కువ కావడంతో ఈ టెర్రరిస్టుల దృష్టి కూడా ఈ పహల్గాం అనేటువంటి ప్రదేశం మీద పడింది. వాళ్ళు ఎలాగైనా సరే టూరిస్టుల ద్వారా కాశ్మీర్కి లభించే ఆదాయాన్ని, భారతదేశానికి లభించే ఆదాయాన్ని తగ్గించాలి అనేటువంటిది ఒకటి, భారత ప్రభుత్వాన్ని కించపరచాలి అనేటువంటి ఈ 2 కారణాల దృష్ట్యా వాళ్ళు ఈ ఉగ్రవాద ఘాతుకానికి పాల్పడ్డారని నా యొక్క అభిప్రాయం. అయితే దీనికి ఇంకా వేరే కోణాలు కూడా ఉన్నాయి. దీనికి ముందుగా అక్కడ జరిగినటువంటి కొన్ని ఘాతుకాలు మీకు చెప్తాను. జైపూర్లో నీరజ్, ఆయుషి అనేవాళ్ళు ఈ మధ్యనే కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు హనీమూన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ టెర్రరిస్టుల కాల్పుల్లో నీరజ్ చనిపోయాడు. పాపం అమ్మాయి నిస్సహాయురాలైపోయింది. కొత్తగా పెళ్ళైన కపుల్ నీరజ్ అండ్ ఆయుష్ అనే వాళ్ళు కూడా వెళ్ళారు. వీరు
జైపూర్ నుంచి వెళ్ళారు. అలాగే మంజునాథ్ అండ్ పల్లవి అనేటటువంటి వాళ్ళు పూణే నుంచి వెళ్ళారు. వీళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అతను కూడా వెళ్ళాడు. ఇక్కడ ఏం జరిగిందంటే విశేషము, ఆ మంజునాథ్ని చంపేసేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈమె అడిగింది, నన్ను కూడా చంపేయండి అని అడిగింది. ఆ పల్లవి అనే అతని భార్య ఏడ్చింది, వాళ్ళ కాళ్ళ వెళ్ళబడింది. వాళ్ళు ఏమన్నారు, ఏమైనా ఉంటే మీ మోడీకి చెప్పుకో అవును సార్ అని అన్నారు. అలా నిర్లక్ష్యంగా మన భారత ప్రధాని గురించి వాళ్ళు మాట్లాడారు. ఇంకా తర్వాత ఈ యొక్క ఆసవి జగదాలే అనేటువంటి ఒక అమ్మాయి పూణే నుంచి వెళ్ళింది తన ఫ్యామిలీతో సహా, కంప్లీట్ ఫ్యామిలీ పిల్లలతో సహా అక్కడికి వెళ్ళింది. ఈ టెర్రరిస్టులు కాల్పులు చూసి భయపడి వీళ్ళంతా కలిసి ఒక చిన్న టెంట్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అక్కడికి వచ్చేసారు ఇద్దరు టెర్రరిస్టులు, వచ్చి మగవాళ్ళందరినీ కాల్చేశారు. అప్పుడు వీళ్ళు ఏడుస్తుంటే, మీరంతా మోడీ గారికి సపోర్ట్ చేశారు కనుక మీ ఈ మగవాళ్ళందరినీ చంపేసి మీకు ఇలాంటి బతుకే మేము ప్రసాదించాలని ఆ ఉద్దేశంతో వచ్చి ఈ కాల్పులు జరిపామని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్లుగా ఇషాక్ దార్ అనేటటువంటి పాకిస్తానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు. ఆయన కూడా ఈ యొక్క టెర్రరిస్టులని పాకిస్తానీ స్వాతంత్ర సమరయోధులుగా అభివర్ణించాడు. మరి అంటే దీని అర్థం ఏమిటి, ఈ టెర్రరిస్టుల దాడి వెనుక పాక్ హస్తం కూడా ఉంది అని ఒప్పుకున్నట్లే లెక్క. yes sir. అంతేకాకుండా జస్ట్ అబౌట్ 20 days బ్యాక్ జనరల్ ఆసిమ్ మునీర్ అనే ఆయన పాకిస్తాన్ యొక్క మిలిటరీ జనరల్, పాకిస్తాను ఒక 20-25 days బ్యాక్ రావల్పిండిలో వాళ్ళ పాకిస్తానీ ఎన్ఆర్ఐస్ యొక్క కాన్ఫరెన్స్ జరిపారు. ఆ కాన్ఫరెన్స్లో ఈ జనరల్ మునీర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, కాశ్మీర్ ఈజ్ ది జుగులర్ వెయిన్ ఆఫ్ పాకిస్తాన్ అని అన్నారు. అంటే జుగులర్ వెయిన్ అంటే మన హార్ట్ నుంచి బ్రెయిన్కి రక్తాన్ని క్యారీ చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి రక్తనాళం ఇక్కడ ఉంటుంది ఎడమవైపు. ఈ అంత ఇంపార్టెన్స్ను మేము కాశ్మీర్కి ఇస్తున్నాం, అది మా దేశమే, మా దేశంలో భాగమే అని ఆ జనరల్ మునీర్ అన్నాడు. ఇది ఇలా అని ఒక 15-20 రోజులు అవుతుంది అంతే. ఈ మధ్య చేసినటువంటి కామెంట్ అంటే మనకి వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మరి ఇంత ఇండికేషన్స్ ఇచ్చినా ఈ టెర్రరిస్టు చర్య మనం ఎలా జరగనిచ్చాము అనేటటువంటి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటిది మన జేఎండ్కేలో ఒక నిషేధించబడినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, TRF, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. అయితే ఇది పాకిస్తానీలో ఉండేటువంటి లష్కర్ ఈ తాయిబా అని ఉంది, LET, ఆ టెర్రరిస్ట్ సంస్థకి ఇది ఈ TRF అనేటువంటిది, ఈ బ్యాన్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్ ఒక అనుసంధాన సంస్థ. అయితే దీన్ని సరిగా కంట్రోల్ చేయలేకపోయారు జేఎండ్కే గవర్నమెంటు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. కానీ జేఎండ్కే చీఫ్ మినిస్టర్ గారు ఉమర్ అబ్దుల్లా ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దీన్ని ఖండిస్తూ. అంతేకాకుండా ఆయన ఏమన్నారంటే, ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు జరుగుతూ ఉండడం వల్ల మన జేఎండ్కే యొక్క ఆదాయం కూడా పూర్తిగా పడిపోతుంది, మనం చాలా నష్టపోతామని కూడా ఆయన ఒక బాధ వ్యక్తం చేశారు. కానీ భద్రతా కారణాల విషయం మీద మాత్రం ఆయన ఏ విధంగానూ వ్యాఖ్యానించలేకపోయారు. ఇంకా మరొకరు ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు, భద్రతా దళాల ఫెయిల్యూర్ అని కూడా అన్నారు. కానీ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, జేఎండ్కే స్టేట్, ముఖ్యంగా కాశ్మీర్లో, తర్వాత పెహల్గాంలో, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ టూరిస్ట్ ప్రదేశాలన్నింటిలోనూ కూడా
మన భారతదేశ రక్షణ దళాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళలో సగం మంది ఆ పెహల్గామ్ ఏరియాలోనే ఉన్నారు. ఎందుకంటే అంతమంది ఈ టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అనేది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి అందజేస్తూనే ఉన్నారు. అయినా ఇది జరిగిందంటే అర్థం ఏమిటంటే పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది అని. POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి కొంతమంది ప్రజలు వలస వస్తూనే ఉన్నారు. పోయిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేమంతా ఇండియాలోకి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం కూడా పాకిస్తాన్ చేయలేకపోయింది. అందరూ పేదరికంలో మగ్గుతున్నారు. వాళ్ళని గురించి పాకిస్తాన్ గవర్నమెంట్ పట్టించుకోవడమే మానేస్తే మేము ఇండియాలోకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పాత మొదలుపెట్టారు. ఇది మరొక కారణం. తర్వాత ఆర్టికల్ 370 రద్దు. 2019లో కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేటటువంటి ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దీన్ని రద్దు చేసి మిగిలిన రాష్ట్రాల్లాగే కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా చేయడం జరిగింది. దీని మూలాన్ని పాకిస్తాన్లో అసంతృప్తి ప్రబలింది. ఇందాకనే ఆ మునీర్ అన్నారు కదా, జనరల్ మునీరు మా జుగులర్ వైన్ అని చెప్పేసేసి. జుగులర్ వైన్ ఎక్కడన్నా మెడలో ఉంటుంది కానీ మెడ బయట ఉండదు కదా. ఇది మన భారతదేశం ఇచ్చినటువంటి రిప్లై ఆయనకి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ అసంతృప్తి పాకిస్తాన్లో ప్రబలింది, ఇండియాలో ఏం ప్రబలలేదు. ఇండియాలో అందరూ సంతోషించారు. ఇంకా ఇన్స్టెబిలిటీ ఇన్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి గ్రోత్ రేట్ ఎంత -4.5. సాధారణంగా గ్రోత్ రేట్ ప్లస్లో ఉంటుంది, -4.5 పడిపోయింది. వాళ్ళ రిసెషన్ పర్సంటేజ్ 38%. అంత రిసెషన్ ఉంది. ఏ పని జరగటం లేదు. వాళ్ళకి తినడానికి కూడా తిండి గింజలు లేనటువంటి పరిస్థితి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ముఖ్యంగా బెలూచిస్తాన్ అటువంటి చోట్ల. అందుకనే అక్కడ తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ఈ మధ్య అంటే సుమారుగా 45 days బ్యాక్, డేసే నేను చెప్పేది, బెలూచిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తానీ మిలిటరీ జవాన్లు ప్రయాణించేటటువంటి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ను మరలించి 300 మంది పాకిస్తానీ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. పాకిస్తానీ ఆర్మీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో కూడా అటు వెస్ట్ సైడ్లో బోర్డర్ సమస్యలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆర్థిక సంక్షోభం వైపుకి వస్తే సాధారణంగా అమెరికా, సౌదీ అరేబియా వీళ్ళంతా కూడా పాకిస్తాన్కి సహాయం చేస్తూ ఉంటారు, ఆర్థిక సాయం. వరల్డ్ బ్యాంకు ఇటువంటివన్నీ. వరల్డ్ బ్యాంక్ చేసినంత చేసింది, ఇంకా చేతులు ఎత్తేస్తుంది. అలాగే సౌదీ అరేబియా నుంచి, అమెరికా నుంచి కూడా సహాయం బాగా తగ్గిపోయింది. ఇంకా ఏమీ చేయలేనటువంటి ఆర్థిక సంక్షోభంలో పడి ఒక నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఉంది. మరి దీంట్లోంచి వాళ్ళ ప్రజల దృష్టిని మళ్లించాలి కదా. అందుకని పాకిస్తానీ వాళ్ళు మళ్ళీ కాశ్మీర్ మా అంతర్భాగం అంటూ పాట మొదలుపెట్టారు. దీని మూలాన్ని అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ చేయాలి కదా. ఇప్పుడు వార్ అయితే డిక్లేర్ చేయలేరు, ఎందుకంటే ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు నాట్ ఓన్లీ న్యూక్లియర్ పవర్ బట్ ఆల్సో స్పేస్ పవర్. మన దగ్గర మిరేజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి, S-408 డిఫెన్స్ సిస్టమ్ ఉంది, రష్యన్ డిఫెన్స్ సిస్టమ్.
వాళ్ళు డ్రోన్స్ తర్వాత ఘోరి అనే మిసైల్స్ మన మీదకి ప్రయోగించినా అవి గాల్లోనే పేలిపోతాయి. మన వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. దాని మూలాన్ని పాకిస్తాను యుద్ధం చేసేటటువంటి పరిస్థితిలో లేదు. అలాంటి స్థితిలో మరి ప్రజల దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి? టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేశారు? ముంబైలో చేశారు, ఇదివరకు పుల్వామాలో చేశారు. ఇలాగ ప్రతి చోట చాలా చోట్ల చేయడం జరగడం వాళ్ళకి అలవాటే. దాని మూలాన్ని ఇప్పుడు పహల్గాంలో ఈ చర్య చేశారు అని నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఇంకా అణ్వస్త్రాల గురించి మొన్న ఎవరో అడిగారు. పాకిస్తాన్ దగ్గర సుమారు 270 అణ్వస్త్రాలు ఉన్నాయి. మన మీద ఏమైనా అణ్వస్త్ర దాడి చేస్తారా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మన దగ్గర 273 ఉన్నాయి అణ్వస్త్రాలు, పర్వాలేదు అని చెప్పేసి అన్నాను. కానీ వాడడానికి మనం ఆలోచిస్తాం. ఒక విషయం, వాళ్ళు అణ్వస్త్ర దాడికి దిగేటంతటి కెపాసిటీ వాడికి లేదు. రెండవది, ఇండియా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది, పాకిస్తాన్కి లేదు. ఇది మరొక విశేషం అన్నమాట. మనకు ఉండేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, మనం ఎయిర్ క్రాఫ్ట్ మీద నుంచి అణ్వస్త్ర దాడి చేయొచ్చు, అటు నేవీ నుంచి షిప్స్ మీద నుంచి కూడా మనం అణ్వస్త్ర దాడి చేయొచ్చు. మనకి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, విక్రమ్, విక్రాంత్ అని. అలాగే భూమి మీద నుంచి కూడా మనం అణ్వస్త్ర దాడి తలుచుకుంటే చేయొచ్చు. ఇప్పుడు మొన్నటి దాకా యుక్రెయిన్ యుద్ధం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది కూడా. పోయిన 1.5 years నుంచి జరుగుతూనే ఉంది. అయినా కూడా రష్యా అంత క్యాపబుల్ దేశం కూడా యుక్రెయిన్ మీద అణ్వస్త్ర దాడికి దిగలేదు. అలాంటిది పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఒకటి, ఆర్థిక సంక్షోభం. 2, ఇటు బెలూచిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అటు వెస్టర్న్ పాకిస్తాన్ వైపు నుంచి అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం అణ్వస్త్ర దాడికి చేస్తారు? చేస్తే ఏదో కొంచెం అటు అమృత్సర్, పంజాబ్ అటు సైడ్ వైపున ఏమైనా కొంచెం యుద్ధం చేస్తే చేయొచ్చు. దానికి మామూలుగా మన ట్యాంకులతో ధీటుగా జవాబు చెప్తాం. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి కూడా మన ఎయిర్ క్రాఫ్ట్స్ ముందు పనిచేయవు. మనకి మిరేజెస్ ఉన్నాయి, రఫేల్స్ ఉన్నాయి, రీసెంట్గా తయారు చేసినటువంటి తేజస్ అనేటటువంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. అయినా మన వాళ్ళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు సార్. ఆర్మీ డ్రెస్సెస్లో వచ్చారు. అక్కడ పెహల్గాంలోని హోటల్స్, రిసార్ట్స్ అన్నిట్లో కూడా ఎవరెవరు టూరిస్టులు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకున్నారు సార్. మన వాళ్ళని నిలబెట్టి హిందువా ముస్లిమా అని కనుక్కొని మరి భార్య భర్తల్ని పక్కనుండగానే మగవాళ్ళని చంపేశారు. ఆల్రెడీ అసలు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ మాదే అని చెప్పేసి అతను ప్రకటించారు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు, ఆ లష్కరే తోయిబా లీడర్ కూడా తలలు తీసుకెళ్తామని చెప్పారు సార్. అయినా ఎందుకు మనం ఇంత అలసత్వం ప్రదర్శించామా, లేదు అంటే ఊహించలేకపోయామా పాకిస్తాన్ ఇంత మారణ హోమానికి పాల్పడుతుంది అని? ఇదేంటంటే మనం ఊహించలేకపోవడం కాదు, అలసత్వం కూడా కాదు. వీళ్ళు మారువేషాల్లో వచ్చారు. డైరెక్ట్గా వెపన్స్ తీసుకుని రాలేదు. వెపన్స్ అక్కడ లోకల్గా ఏదో దాచిపెట్టారు. ఆల్రెడీ ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటిది బ్యాన్ అయిపోయింది, బ్యాన్ చేయబడింది. వచ్చింది ఎంతమంది? 5 6 ఉగ్రవాదులు మాత్రం వచ్చారు. వాళ్ళు భారత ప్రధానికి వ్యతిరేకంగా ఈ కార్యకలాపాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు ఆ విషయాన్ని అక్కడ లేడీస్కి కూడా నిర్భయంగా చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే పాకిస్తాన్లో కానీ, ఈ యొక్క బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో కానీ భారతదేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేక భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయం. ఇది మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియని విషయం ఏమాత్రం కాదు, తెలుసు. అలసత్వం అనేది లేదు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చాలా హెవీ సెక్యూరిటీ, ఆ ఏరియా అంతా కూడాను.
కానీ అప్పుడొకడు అలా వచ్చి ఏదో లోకల్గా ఉండేటువంటి సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తలదాచుకుని చాలా ప్లాన్డ్గా చాలా ఆర్గనైజ్డ్గా ఇలా చేయడంతో అదేదో అట్లా అలసత్వం కింద కనిపిస్తుంది, కానీ అలసత్వం ఏమాత్రం లేదు. మరి భద్రతా వైఫల్యం కూడా కాదంటారా? భద్రతా వైఫల్యం ఎలా అవుతుంది? వచ్చి ఒక 5 minutes మహా అయితే 7-8 నిమిషాల పాటు దడ అంటూ స్టన్ గన్లతోటి మెషిన్ గన్లతోటి కాల్ చేసి అవి అక్కడే పారిపోతాయి. కానీ భారత్ని, మన భద్రతా దళాలని ఈ పాకిస్తాన్ ముష్కరులు ఎంత తక్కువ అంచనా వేశారో ఇక భారత్ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం ఇలాంటి ఘటనలు చూసాం సార్. కాకపోతే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో కొంత కామన్ మ్యాన్ని ఎప్పుడు పెద్దగా లక్ష్యంగా చేసుకున్నది తక్కువే. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులైతే వీళ్ళు భద్రతా దళాలు జవాన్ల మీదే ఎక్కువగా వాళ్ళు అటాక్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంతకు ముందు జరిగిన అటాక్స్కి మనం రివర్స్ కౌంటర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది? ఇదివరకు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కదా ఒక 7-8 సంవత్సరాల కిందట. అలాగే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆల్రెడీ తీసుకున్న చర్యలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 22 నాడు ఈ ముష్కరుల దాడి పహల్గాంలో జరిగింది. ఏప్రిల్ 23 నాడు మన సెంట్రల్ క్యాబినెట్ ఫర్ సెక్యూరిటీ వీళ్ళంతా కలిసి కూర్చున్నారు, సమావేశం జరిపారు. దానికి మన సాక్షాత్తు మన భారత ప్రధానమంత్రి మోడీ గారే చైర్మన్. ఆయన అధ్యక్షతన చాలాసేపు సమావేశం జరిగి చాలా డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం, మనం చర్యలు తీసుకున్నాం. ఆ చర్యలు ఏంటో తెలుసా? మొదటిది సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం. కొంతమంది రద్దు చేశారని అంటారు, కానీ సస్పెండ్ మాత్రమే చేశారు. నిలుపుదల. అది ఈ సింధు నది ఒక జీవనది. ఇప్పుడు గంగా సింధు మైదానం అని మనం హిస్టరీలో చదువుకున్నాం చిన్నప్పుడు. గంగా నది కూడా జీవనది. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాల మూలాన నీళ్ళు వస్తాయి, అట్లాగే వేసవికాలంలో హిమాలయాల మీద మంచు కరిగి నీళ్లు వస్తాయి. కనుక అన్ని కాలాల్లోనూ సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ జీవనదులు ప్రవహిస్తూనే ఉంటాయి. అయితే ప్రపంచంలో కల్లా పెద్ద నదుల్లో రెండవది మన సింధు నది. సుమారు 3200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది. ఈ నది మానస్ సరోవరంలో పుట్టింది. ఈ మానస్ సరోవరం ప్రస్తుతం చైనా ఆక్యుపేషన్లో ఉండేటటువంటి టిబెట్లో ఉంది. అక్కడ పుట్టింది. ఆ జలాలన్నీ కూడా ఇండియాలో సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రయాణించిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 2300 కిలోమీటర్లు పాకిస్తాన్లో వాళ్ళ పంజాబు, వెస్ట్ పంజాబ్ అనమాట, వాళ్ళ సింధు రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో నుంచి ప్రయాణించి చివరికి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది ఆ సింధు నది. సో ఇంత దూరం ప్రయాణించి పాకిస్తాన్ని సస్యశ్యామలం చేస్తుంది ఆ సింధు నది. ఎందుకు? 1960లో సింధు జలాల ఒప్పందం మనం పాకిస్తాన్ తోటి చేసుకుని తర్వాత ఎన్ని యుద్ధాలు వచ్చినా, 1971 వార్ వచ్చినా మనం దాన్ని రద్దు చేయలేదు. తర్వాత 1965 వార్లోనూ ఏం చేయలేదు, కార్గిల్ వార్లో ఏం చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఈ ముష్కరుల మీద తప్పకుండా గట్టిగా చర్య తీసుకోవాలని. ఎందుకంటే పాకిస్తాన్ హస్తం ఉంది వాళ్ళ వెనకాల. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళని పోషించే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. అలా చెప్పాలంటే వాళ్ళ ప్రజలకు బుద్ధి చెప్పాలి. అంటే ఆ సింధు మైదానం ఏదైతే ఉందో అక్కడ ఇదివరకు ఆ సింధు నాగరికత కూడా వెలిసింది. హరప్ప, మొహంజోదారో ఇవన్నీ మనం చదువుకున్నాం. అయితే ఆ ఏరియాలో ఉండేటువంటి ఈ ప్రవహించేటువంటి సింధు నది యొక్క జలాలని మనం మళ్లించుకుంటాం. ఇప్పుడు డ్యామ్స్ అవి కట్టుకుని వాళ్ళకి జలం చేరకపోతే అంతా ఎడారిగా మారిపోతుంది. రైతులలో తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడే ఆర్థిక సంక్షోభంలో ఉండేటువంటి పాకిస్తాను మరింతగా దిగజారిపోతుంది ఆర్థికంగా. కనుక ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. ఇది ఆల్మోస్ట్ ఒక ఆటం బాంబు ప్రయోగిస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనేటువంటిది.
సస్పెండ్ చేయడం. ఇంకా రెండవది ఏం చేశారంటే వాఘా బోర్డర్ అని ఒకటి ఉంది, అటారీ వాఘా బోర్డర్ అని. అది ఇక్కడ పంజాబ్ అమృత్సర్ దగ్గర ఉందన్నమాట. దాన్ని క్లోజ్ చేశారు. అంటే నార్మల్లీ ఏంటంటే డాక్యుమెంట్స్ కొన్ని పట్టుకొని అటు నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి అవకాశాలు, రిటర్న్ ట్రిప్స్ అవి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బార్డర్ క్లోజ్ చేశారు ఈ క్యాబినెట్ డెసిషన్లో. ఇందాక మీరు అన్నారే అమిత్ షా అంతటి వాళ్ళు, జయశంకర్ వీళ్ళంతా వెళ్ళి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిని కలిశారని చెప్పేసి. ఇదేంటంటే ఈ క్యాబినెట్ కమిటీ ఈ సమావేశం ఏదైతే జరిగిందో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని ప్రెసిడెంట్ గారికి నివేదించాలి. ఆవిడ ఒక ముద్ర వేస్తారు. దాని గురించి వీళ్ళు కలిశారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, హోంమంత్రి అమిత్ షా గారు ఆవిడని పర్సనల్గా కలిసి ఈ క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ దీని యొక్క రిపోర్ట్ను అందజేశారు. అలాగే ఈ సార్క్ కంట్రీస్ ఉన్నాయి. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇందులో 8 దేశాలు ఉన్నాయి. పాకిస్తాను, భారతదేశం, బంగ్లాదేశు, నేపాల్, భూటాను, ఇలాగే శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ ఏవో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది దేనికి ఫామ్ చేశారు? రీజనల్ కోఆపరేషన్. రీజనల్ కోఆపరేషన్ అంటే ఏమిటి? ఎడ్యుకేషను, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక సంస్థలు, తర్వాత అలాగే ఎకనామిక్ కోఆపరేషను, వీటి గురించి ఈ సార్క్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయడం జరిగింది. అందులో ఇండియాదే ముఖ్య పాత్ర. ఈ సార్క్ యొక్క ఒప్పందాల ప్రకారంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి అనేక మంది స్టూడెంట్స్ వస్తారు. అలాగే ఇక్కడి నుంచి కూడా ఈ పర్యాటకులు అటు పాకిస్తాన్కి పెడతారు కొన్ని ప్రదేశాలు చూడడానికి. వాళ్ళకి ఈజీగా వీసాలు వస్తాయి. ఈ వీసాలన్నింటినీ కూడా మొన్న క్యాబినెట్ కమిటీ మీటింగ్లో రద్దు చేసి మీరు ఇలాంటి వీసాలు, సార్క్ వీసాలు తీసుకున్న వాళ్ళందరూ 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా మరొకటి, 4వది, ఈ యొక్క డిఫెన్స్ అడ్వైజర్స్ అని మన ఎంబసీలో ఉన్నారు. మన రాయబార కార్యాలయం పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంది. మన డిఫెన్స్ అడ్వైజర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ డిఫెన్స్ అడ్వైజర్స్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. డిఫెన్స్ అడ్వైజర్స్ అంటే జనరల్గా దేశానికే కాదు ప్రపంచ భద్రత అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుని ప్రజల సేఫ్టీని ముఖ్యంగా చూసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళని పెడతారు. వాళ్ళ పాత్ర అదే. ఈ అడ్వైజర్స్ మరి ఏం అడ్వైజ్ చేస్తున్నారో మనకు తెలియదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ కలెక్షన్ అవన్నీ చేసుకుని మాత్రం చేరవేస్తున్నట్టుగా సమాచారం. అందుకని వాళ్ళని మీరు కూడా మూటాముల్లే సర్దుకొని 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు ఈ క్యాబినెట్ కమిటీలో. అట్లాగే ఇంకా చివరిది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వమే కాదు సార్, మన పౌరులందరూ కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే చాలా సీరియస్ యాక్షన్ నిజంగా ప్రధాని మోదీ గారు తీసుకున్నారు. ఇక మీదట ఏం జరిగే ఛాన్స్ ఉంది సార్? యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ యుద్ధం గనక వస్తే ప్రపంచ దేశాలు మనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే అమెరికా, రష్యా లాంటి దేశాలు ఖండించాయి ఈ దాడుల్ని, కానీ యుద్ధాన్ని కూడా సపోర్ట్ చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? అసలు యుద్ధం అవసరం ఉందా? ఇప్పుడు ఈ విషయం చాలా మంచి ప్రశ్న వేశారు. కొంచెం డీటెయిల్స్లో కడితే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ అమెరికా, చైనా, రష్యా వీళ్ళందరూ కూడా ఈ దాడిని ఖండించారు. ఇజ్రాయెల్ చాలా ఘాటుగా విమర్శించింది ఈ దాడి గురించి. వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి దేశాలు. వీళ్ళంతా మనల్ని సమర్థిస్తున్నారు అంటే యుద్ధం అనేది రాకపోవచ్చు. అయినా వాళ్ళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాళ్ళు పాకిస్తానీ వాళ్ళకి కూడా కొన్ని ఎస్టిమేట్స్ ఉంటాయి. ఒకటి, ఇలా టెర్రరిస్ట్ చర్య చేపట్టాలని. రెండవది, మన ఇటు సైడ్ బంగ్లాదేశ్ ఉంది,
బంగ్లాదేశ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనుస్ గారు, ఆయన ఆయన పూర్తిగా భారత వ్యతిరేకి. కనుక బంగ్లాదేశ్ నుంచి కూడా ఇండియాకు ప్రాబ్లమ్స్ రావచ్చు అనేటటువంటి ఒక ఆలోచన పెట్టుకుని పాకిస్తాన్ మన మీద, భారతదేశం మీద చిన్నగా దాడి చేసే అవకాశాలు ఉంటాయి, కానీ మేజర్ యుద్ధం మాత్రం జరగదు. అణ్వాయుధాల ప్రయోగం అనేది అసలు జరిగే ప్రసక్తే లేదు, ఎందుకంటే పాకిస్తాన్ మాడి మస్ అయిపోతుంది. మన దగ్గర ఉండే బ్రహ్మోస్ మిసైల్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ప్రపంచంలో ఏ భూభాగాన్నన్నా 10 నిమిషాల్లో ప్రయాణించి చేరుకోగలిగినటువంటి కెపాసిటీ బ్రహ్మోస్ మిసైల్స్కి ఉంది. మన టెక్నాలజీ ఎంత గొప్పదంటే చంద్రయాన్ 3 ద్వారా మనం చంద్రుడి మీదనే ఒక వ్యోమనౌకని దింపాం. సో ఇంత కెపాసిటీ ఉండేటువంటి భారతదేశంతో యుద్ధం కయ్యానికి కాలు దిగుతుందని పాకిస్తాను నేను అనుకోవట్లేదు. యుద్ధం అనేది రాదు, కానీ ఒకవేళ వస్తే మాత్రం ఇటువంటి ఏదో చిన్న చిన్న దాడులు జరిపితే మాత్రం పాకిస్తానీ వాళ్ళు, ఎందుకంటే మనం సింధు నదీ జలాల ఒప్పందాన్ని టెంపరీగా సస్పెండ్ చేసాం. దీని మూలాన్ని వాళ్ళు ఏమైనా ప్రజల దృష్టిని మరల్చడానికి, నష్టపోయే రైతుల దృష్టిని మరల్చడానికి ఏమైనా చిన్న చిన్న బోర్డర్ దగ్గర వార్ఫేర్ ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ ధీటుగా జవాబు చెప్పేటటువంటి శక్తి కూడా ఇండియాకు ఉంది. అందుకని 190 పాళ్ళు. అంటే మరొక విషయం ఏంటంటే అటు బెలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్కి చాలా ప్రాబ్లం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉంది, సౌదీ అరేబియా అమెరికా నుంచి సపోర్ట్ లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాను ఒక అడుగు వెనక్కే వేస్తుంది, కానీ ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. సార్, భారత్ అంటే ఎంత శక్తివంతమైన దేశమో తెలుసు, పైగా శాంతి కాముక దేశం సార్. మనం ఎప్పుడు అంత తొందరగా యుద్ధాలకి అలాగే కయ్యానికి కాలు దువ్వే రకాలం కాదు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు పాకిస్తాన్ ఇంత ధైర్యంగా ఇలాంటి స్టెప్ తీసుకుందంటారు? అతి తెలివా? వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారా? ఈ రెండు కాదమ్మా, ఏంటంటే వాళ్ళ ప్రజలందరూ వాళ్ళ మీద తిరగబడుతున్నారు, వాళ్ళ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, మరి ప్రజల దృష్టిని మళ్లించాలి కదా. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు జరిగితే ఆ ప్రభుత్వాలు ఏం నిలుస్తాయి? అందుకని ఇలాంటి దుశ్చర్యలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. అంతేగాని అది మన అలసత్వం కాదు, వాళ్ళు కావాలని చేసినటువంటి పని. వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అని ఇందాకనే అనుకున్నాం కదా ఈ టెర్రరిస్టు చర్యలు. సార్, భారత్లో అలజడి సృష్టించేందుకైతే ఈ దాడుల ద్వారా వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మతపరమైన దాడులు, మన మధ్య మనకి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటైతే జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే హిందూ ముస్లిం అంటూ పేర్లు అడిగి రకరకాలుగా ప్యాంట్లు ఇప్పి ప్రైవేట్ పార్ట్స్ చూసి ఈ దాడిని మామూలుగా మనం చూడలేం సార్. అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకొకటి కూడా ఉన్నట్టుగా కనిపిస్తోందిగా మనకి ఇక్కడ. మనం ఇప్పుడు ఎలా ఉండాలి, హిందూ ముస్లిం ఎలా కలిసి ఉండాలి, మనం ఈ టైంలో మనం అంతా భారతీయులమని ఎలా చెప్పాలంటారు? ఇండియాలో అంత తీవ్రమైనటువంటి దుశ్చర్యలు, మత విద్వేషాలు ప్రస్తుతానికి ఏమాత్రమూ లేవు. బంగ్లాదేశ్లో కొన్ని జరిపారు, పాకిస్తాన్లో జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. కానీ ప్రస్తుతం మన భారతదేశం మాత్రం పూర్తి మత సామరస్యంతో ఉంది. ఎక్కడ చూసినా అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయి, ఒకరితో ఒకరు చేతులు కలుపుకుంటున్నారు, ఎంతో సామరస్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇండియాలో వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని టెర్రరిస్టు చర్యలు చేపట్టినా కానీ ఇండియాలో మత సామరస్యాన్ని వాళ్ళు ఏమాత్రం టచ్ చేయలేరు. ఎస్ సార్, అసలు టూరిస్టుల మీద గన్నులు పెడితే ఆ గుర్రాలు నడుపుకునే వ్యక్తి సార్ ముస్లిం, అతను అడ్డుగా నిలబడి వాళ్ళ తూటాలకి బలయ్యాడు. అతనికి మనం ఖచ్చితంగా నమస్కారం చేయాల్సింది. అలాంటి వాళ్ళు మన మధ్య ఎంతో మంది ఉన్నారు సార్. వీళ్ళు మన మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టినంత మాత్రాన, ఏదో లేపాలని చూపినంత మాత్రాన అలా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సరిగ్గా చెప్పారు. ఒక ముస్లిము అక్కడ గాయపడ్డ వాళ్ళని గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎస్ సార్. దీన్ని బట్టి మన దేశంలో మత సామరస్యం ఎంత చక్కగా ఉంది సార్. ఈ విషయం మనకి తెలుస్తూనే ఉంది. అలాగే
ఆయన కొంతమందిని గుర్రం మీద తీసుకెడితే కొంతమంది ముస్లిమ్స్ అక్కడ లోకల్ పీపుల్ మంచాల మీద ఈ గాయపడ్డ వాళ్ళని తీసుకుని కొండలు దిగి దగ్గరలో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎస్ సార్. కనుక ఇండియాలో మత సామరస్యం ఈ ముష్కరుల యొక్క ఎన్ని దుశ్చర్యలకి కూడా ఏ విధంగానూ డిస్టర్బ్ కాదు. ముష్కరులు వేరు, మతం వేరు, మానవత్వం వేరు. అది ఈ ఘటన ద్వారా మనం అందరం ప్రపంచ దేశాలకి తెలియజెప్పింది అయితే ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతంగా మీ విశ్లేషణని అందించారు ఈ ఉగ్రవాద దాడుల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఆల్ ది బెస్ట్.